హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా బాబీ అమ్మవారికి దండం పెట్టుకొని పంతులు గారు చెప్తారు కదా, నువ్వు ఏ ఫ్రెండ్ కోసమైతే దండం పెట్టుకోవటానికి ఎంత దూరం వచ్చావో అమ్మవారికి చెప్పుకోవటానికి, కాబట్టి నీ ఫ్రెండ్ చక్కగా కోలుకొని ఉంటుంది అనేసి అనగానే, సరే నేను మా ఊరు బయలుదేరుతాను అనేసి అమ్మవారికి దండం పెట్టుకొని పంతులు గారికి నమస్కారం చేసుకొని బాబీ గబగబా గుడి బయటకు వచ్చేసేలోపు అమ్మో ఉంటుంది కదా. ఇంకా బాబీ పరిగెత్తుకుంటూ ఏంటి అమ్మో ఇక్కడుంది అనేసి, అమ్మో ఇక్కడున్నావేంటి అనగానే, ఇంకా నేను నిన్ను తీసుకువెళ్ళటానికి వచ్చాను, నిన్ను రా మీ అమ్మకి మీ నాన్నకి అప్పచెప్పి అప్పుడు నా పని నేను చూసుకుంటాను అనగానే, దేంట్లో తీసుకొని వెళ్తావు అనేసి బాబీ అడుగుతూ ఉంటే, ఈ కారులో తీసుకొని వెళ్తాను అనగానే, అవునా అమ్మోయ్ థ్యాంక్ యూ, నా ఫ్రెండ్ని త్వరగా కలవాలి అనేసి అమ్మోయిని గట్టిగా హగ్ చేసుకొని చక్కగా మురిసిపోతూ ఉంటాడనమాట. ఇంకెలా జరుగుతూ ఉంటుంది. అమ్మాయి కారులో తీసుకొని వస్తూ ఉంటుంది కదా. ఇంకా ఈలోపే హాస్పిటల్ దగ్గర కైల ప్రాణాలు వదిలేసింది అనేసి కైల మొత్తానికి కోలుకుంటుందన్నమాట అమ్మవారి వల్ల. బాబీ మొక్కు తీరినట్టే కదా, కోరిక తీరినట్టే ఇంక మొక్కు తీర్చుకోవాలి బాబీ. ఇంకా మొత్తానికి కైల అప్పుడప్పుడే కళ్ళు తెరుస్తూ ఉంటుందన్నమాట. కళ్ళెదుట స్వర, ఇంద్ర అలాగే నిలబడి ఉంటారు. ఇంకా కైల నోరు తెరుస్తూ కళ్ళు తెరుస్తూ వెంటనే అడుగుతూ ఉంటుంది, బాబీ బాబీ అనేసి కలవరిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే డాక్టర్ గారు అంటూ ఉంటారు, బాబీ అంటే మీ అబ్బాయే కదా మేడం అనేసి అనగానే, అవును అనేసి స్వర చెప్తుందన్నమాట. ఇంకా వెంటనే కైల బాబీ ఏడి అమ్మా, బాబీ ఏడి అని చెప్పేసి స్వరాని అడుగుతూ ఉంటుంది, ఇంద్రాని అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా స్వర ఏమి చెప్పలేక ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇంద్ర ఏడవద్దు, అసలే తనకి బాగోలేదు కదా, ఇప్పుడు నువ్వు ఏడ్చి అనవసరంగా తనకు మళ్ళీ మైండ్ డిస్టర్బ్ అయితే ఏడో మాకు స్వర అనేసి ఇంద్ర స్వరాన్ని ఓదారుస్తూ ఉంటాడనమాట. ఇంకా ఈలోపే కైలా స్వర మొహం చూసి, అమ్మా ఏమన్నా అయ్యిందా బాబీకి, నాకు చెప్పలేక నువ్వు ఇలా బాధపడుతున్నావా, ఏం జరిగిందో చెప్పు, నా బాబీకి ఏం జరిగింది అనేసి కైలా అడుగుతూనే ఉంటుందన్నమాట. ఇంకా స్వర మటుకు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. ఇంకెలా జరుగుతూ ఉంటే హాస్పిటల్ దగ్గరికి అమ్మాయి బాబీ చేరుకుంటారు. కారులో నుంచి ఇద్దరు దిగుతారు. అప్పుడే బాబీ అంటూ ఉంటాడు, కైలాకి హ్యాపీగా బతికే ఉంటుంది, తనకి ఎటువంటి చెడు జరగదు, తను లెగ్గానే నన్నే అడుగుతుంది, అమ్మాయి నువ్వు కూడా లోపలికి రావా, మా అమ్మకి అలాగే కైలాకి కూడా నిన్ను పరిచయం చేస్తాను అని చెప్పేసి బాబీ అమ్మోయ్తో అంటూ ఉంటే, ఆ అమ్మాయి అంటూ ఉంటుందన్నమాట, బాబీ ముందు నువ్వు వెళ్ళు, ఇంక నేను బయలుదేరుతున్నా, నాకు పని ఉంది కదా, కాబట్టి నీకు ఎప్పుడైనా అవసరమైనా నీకు ఇబ్బంది అయినా నన్ను అమ్మోయ్ అని పిలువు చాలు, నేను వచ్చేస్తాను అనేసి అనగానే, అంటే గుళ్ళో అమ్మవారిలాగానా అనేసి బాబీ మెల్లగా అడుగుతూ ఉంటే, అవును అనేసి తల ఊపుతుందన్నమాట. ఇంక నువ్వు లోపలికి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి అమ్మాయి బాబీకి చెప్తే, బాబీ కూడా అమ్మాయి నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళు అనేసి ఇద్దరు జాగ్రత్తలు చెప్పుకుంటారు. ఇంకా బాబీ అమ్మాయికి బాయ్ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అమ్మవారు అలాగే చూస్తూ బాబీని ఇంకా అలా ఉండిపోతుంది. ఇంకా బాబీ గబగబా పరిగెత్తుకుంటూ హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటాడు. ఈలోపే కైల ఆపకుండా, అమ్మ చెప్పమ్మా బాబీ ఏడి, నువ్వు ఇలా ఏడుస్తున్నావంటే బాబీకి ఏదో జరిగే ఉంటుంది, చెప్పు అని చెప్పేసి తెగ బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే బాబీ ఇదిగో నేను ఎక్కడికి వెళ్ళలేదు కైలా, ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి హాస్పిటల్ రూమ్లో డోర్ ఇలా ఓపెన్ చేస్తాడనమాట. ఇంకా కైలా బాబీని చూసి చాలా సంతోషపడుతుంది. బాబీ కైలాని చూసి కూడా అలాగే సంతోషపడుతూ ఉంటాడనమాట. వీళ్ళిద్దరిని చూసి స్వర ఇంద్ర ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. ఇంకొకసారిగా స్వర షాక్ అవుతుంది, బాబీని ఇంతగా వెతుకుతూ ఉన్నాము, ఎక్కడి నుంచి వచ్చాడు, మొత్తానికి భలే వచ్చాడు కదా అని చెప్పేసి ఒక్కసారిగా బాబీని అలా చూసుకుంటూ ఆ బాధలన్నీ మర్చిపోయి, ఇంకా బాబీని అలాగే, ఏంటి బాబీ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు, నిన్ను నిన్నటి నుంచి వెతుకుతున్నాం, వెళ్ళేటప్పుడు చెప్పకుండా వెళ్ళావేంటి అనేసి స్వరం అడుగుతూ ఉన్నా సరే బాబీ ఆ మాటలన్నిటికీ ఏం పట్టించుకోకుండా ముందు కైలా దగ్గరికి వచ్చి, కైలా ఎలా ఉంది కైలా అని చెప్పేసి కైలా తల మీద చేయి పెడుతూ ఉండేలోపు కైలా అబ్బా అంటుందన్నమాట. నొప్పిగా ఉందా కైలా, అయినా తగ్గిపోతుందిలే, నీకేం కాదని నాకు తెలుసు, నువ్వు బ్రతుకుతావని నాకు తెలుసు, ఎందుకంటే నేను భవానీపురం వెళ్ళాను కదా అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటి నా కోసం నువ్వు భవానీపురం వెళ్ళావా అని చెప్పేసి కైలా నోరు తెరుస్తుందన్నమాట. అక్కడే ఉన్నటువంటి స్వర అడుగుతూ ఉంటుంది, ఏంటి బాబీ నువ్వు భవానీపురం వెళ్ళావా అనేసి అనగానే, అదేంటమ్మా నీకు ఆహా చెప్పలేదా అనేసి అనగాని, ఆహా నాతో చెప్పటం ఏంటి బాబీ అని చెప్పేసి స్వర ఆశ్చర్యపోయి అడుగుతూ ఉంటే, ఆహానే నాతో చెప్తుంది ఏంటంటే, నువ్వు పలానా ఊరు వెళ్ళావు అనుకో, ఆరుద్రపురం వెళ్ళు, అక్కడ అమ్మవారు ఉంటుంది అనింది, కానీ నేను ఆరుద్రపురం వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఆవిడ ఆరుద్రపురం కాదు భవానీపురం వెళ్ళాలి అనింది, కాబట్టి నేను భవానీపురం వెళ్ళాను, నీకు ఆహా ఏం చెప్పలేదా అనేసి స్వర నరగ్గాని,
స్వర ఆశ్చర్యపోయి ఇంద్ర వైపు చూస్తుందనమాట. ఇంకా అప్పుడే స్వర అంటూ ఉంటుంది, నిన్నెవరు తీసుకొని వెళ్ళారు అనగానే, నన్నెవరూ తీసుకొని వెళ్ళలేదు, నేను ఒక్కడినే వెళ్ళాను అని చెప్పేసి జరిగిందంతా కూడా అంటే ఇప్పుడు ఆహా ఏం చెప్పింది, తను ఎలా వెళ్ళాలనుకున్నాడు అది చెప్తూ ఉంటాడనమాట. ఒక్కసారిగా స్వర అసలు బాబీని ఏం చేయాలనుకుని వీళ్ళంతా అనేసి మనసులో బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకిక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంటి దగ్గరికి వచ్చేసేపాటికి సన్ని స్వామివారికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. స్వామి అసలు మీరు లేరు అనేసి నేను అనుకుంటూ ఉండేవాడిని, ఎందుకంటే నాకు ఎప్పుడైనా సరే నా లైఫ్లో నేను ఇష్టపడ్డ ప్రతిదీ నాకు దక్కట్లేదు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మని తీసుకువెళ్ళిపోయారు. తర్వాత నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, నేను క్రికెట్ ఆడకుండా చేశారు. తర్వాత బాబీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, వాడిని దూరం అయ్యి నాకు శత్రువులాగా తయారు చేశారు. ఇప్పుడు నాకు ఇంకా మిగిలింది స్వరమ్మ. ఆ స్వరమ్మను కూడా ఎందుకు అన్నం తినకుండా నీళ్లు తాగకుండా అమ్మను కూడా మీరు దూరం చేయాలనుకుంటున్నారా? మా స్వరమ్మకి ఏం జరగకుండా చూడండి అని చెప్పేసి సన్ని దండం పెట్టుకుంటూ ఉంటే ఇక్కడ ఆహా అలాగే వచ్చేసేపాటికి సుభద్ర పరశురాం ముగ్గురు ఏంటి వీడు ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు, స్వాములను కూడా ఇంత మెల్లగా అడుగుతున్నాడు కోరికలు అని చెప్పేసి ఇంకా పరశురాం అంటూ ఉంటే అప్పుడు సుభద్ర అంటూ ఉంటుంది, వాడు ఎక్కువ ఆహాతో తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆహా అన్ని మంచి మాటలు చెప్తుంది కదా, దాని బుద్ధులే వచ్చినట్టున్నాయి వీడికి అనేసి వాళ్ళ ముగ్గురు అనుకుంటూ ఉంటే అప్పుడు ఆహా అంటూ ఉంటుంది, మనకిప్పుడు మంచి ఛాన్స్ దొరికింది, ఎందుకంటే ఇప్పుడు వాడిని మనము ఎంతకైనా సరే మంచిగా మాటలు చెప్పి బాబీ మీద చెడు మాటలు చెప్పి స్వర మీద కూడా చెడుగా చెప్పామనుకో వాడు ఇంకా మనం ఏది చెప్పినా వింటాడు, ఇప్పుడు మనకు మంచి ఛాన్స్ పదండి అని చెప్పేసి ఆహా సుభద్ర పరశురాం ముగ్గురు కలిసి సన్ని దగ్గరికి వస్తూ ఉంటారన్నమాట. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి బాబీని తీసుకొని కైలాన్ని తీసుకొని స్వర ఇంద్ర నలుగురు వస్తూ ఉంటారు ఒకే కారులో. అప్పుడు బాబీ చెప్పిన మాటలు స్వరాకు అదే గుర్తొస్తూ ఉంటాయి, ఆహా నాతో చెప్పింది ఇలా వెళ్ళమని, అందుకే నేను వెళ్ళాను అన్న విషయం గుర్తొచ్చి, సరే కానీ బాబీ నువ్వు వెళ్ళేది ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరినప్పటి నుంచి తిరిగి వచ్చేదాకా కూడా ఏం జరిగిందో నాకు చెప్తావా అనేసి అనగానే, చెప్తానమ్మా, నేను ఇక్కడ ఇంట్లో హాస్పిటల్లో వినాయక స్వామి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటే ఆహా వచ్చింది, ఇలా ఆరుద్రపురం వెళ్ళమనింది, నేను అమ్మవారి గుడికి వెళ్తే అక్కడ ఒక ఆవిడ ఆరుద్రపురం కాదు భవానీపురం వెళ్ళమంది, ఇంక నేను భవానీపురం ఇలా వెళ్తూ ఉండేటప్పుడు ఒక తాత కనపడ్డాడు, తాత చేపలు పట్టుకున్న తర్వాత నేను భవానీపురం తీసుకెళ్తానన్నాడు, సరేనని నేను తాత చేపలు పడుతూ ఉంటే ఏమైందో తెలియదు వలేసి లాగుతూ ఉంటే అమ్మవారి బొమ్మ వచ్చింది, అది నా చేతిలో పడింది, తర్వాత తాత చేపలు పడుతూ ఆ చెరువులో పడి మునిగి చనిపోయాడు. ఆ తర్వాత నాకు భయం వేసి నేను పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా ఈలోపే ఒక అంకుల్ కనపడ్డాడు, నేను ఒక రాయి మీద కూర్చొని ఉన్నాను, ఆ రాయి మీద కూర్చొని అలా చూస్తూ ఉంటే అంకుల్ చాలా మంచివాళ్ళలాగా ఉన్నాడమ్మా, 2 బ్రెడ్లు ఉంటే ఒక బ్రెడ్ నాకు ఇచ్చి తను ఒక బ్రెడ్ తిన్నాడు, కాసేపటికి తను నోటి వెంట నురగలు కక్కుకొని చనిపోయాడు, నాకు ఇంకా భయం వేసి పరిగెత్తుకుంటూ వస్తే ఇంకొక ఆంటీ కనపడింది, ఆ ఆంటీ నేను నిన్ను భవానీపురం తీసుకువెళ్తాను అనేసి అడిగింది, కాకపోతే వీళ్ళిద్దరూ చనిపోయారు కదా, నాకు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు, ఆంటీ కూడా ఎక్కడ చనిపోతుందో నన్ను భయం వేసి వద్దులే ఆంటీ నేనే వెళ్తాను అని చెప్పేసి వెళ్ళానమ్మా. ఇంకా అలా వెళ్ళగా నాకు పెద్ద ఆవిడ కనపడింది, ఇంకా గుడికి దారి చూపించింది, అమ్మ నీకు ఒక విషయం చెప్పనా, క్యాలెండర్లో ఉంటారే అమ్మవారు ఆ అమ్మవారు, నేను ఆరుద్రపురం వెళ్తుంటే వద్దు భవానీపురం వెళ్ళమన్నారే ఆ అమ్మవారు, అలాగే వచ్చేసేపాటికి దారిలో పెద్ద ఆవిడ కనపడిందన్నని ఆవిడ అందరూ కూడా ఒకేలాగున్నారు, ఇప్పుడు నన్ను కారులో తీసుకొచ్చిన ఆవిడ కూడా అందరు ఈ నలుగురు ఒకేలాగున్నారు అనగానే, ఏంటి ఇప్పుడు నిన్ను కారులో అమ్మాయి తీసుకొని వచ్చిందా, అమ్మో ఎవరు అనేసి అంటూ ఉంటే చెప్పాను కదా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఉంది, ఆరుద్రపురం కాదు భవానీపురం వెళ్ళమనిందని చెప్పింది కదా, ఆవిడ పేరే అమ్మోయమ్మ అనేసి అనగానే, ఏంటి నేను ఇప్పుడు కారులో తీసుకొని వచ్చిందా, మరి మాకెందుకు చూపించలేదు అనేసి అనగానే, లోపలికి రమ్మన్నానమ్మా, కాకపోతే నాకు పని ఉంది, ఈసారి ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు కలుస్తాను అని చెప్పేసిందమ్మా, కైలాని జాగ్రత్తగా కోలుకోవాలి, కైలా బాగుండాలి అని చెప్పేసి నేను అమ్మవారి గుడికి భవానీపురం వెళ్ళి వస్తూ ఉంటే ఇంకా అమ్మో ఎక్కడే కారు వేసుకొని రెడీగా ఉంది, నన్ను కారులో ఇక్కడ జాగ్రత్తగా దించేసింది అని చెప్పేసి బాబీ జరిగిందంతా చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు ఇంకా స్వరాకి మనసులో అనిపిస్తూ ఉంటుంది, ఏంటంటే దీనంతటికి కారణం అమ్మవారే, అమ్మ నువ్వు ఉన్నావమ్మా, ఎవరికి హాని చేయవు, నా బిడ్డను నాకు జాగ్రత్తగా కాపాడు, కైలా ప్రాణాలతోటి కాపాడమ్మా అని చెప్పేసి నేను అనుకున్నాను లేదో తల్లి మమ్మల్ని కరుణించావా, నా 2 బిడ్డల్ని నాకు చేర్చావు, ఎప్పటికీ కూడా నా బిడ్డలు నాకు దూరం అవ్వకుండా చూడు తల్లి
అని చెప్పేసి ఆ కారులోనే చేతులు జోడించి అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసేపాటికి సన్నీ ఇంకా ఇంట్లో స్వామివారికి దండం పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు కదా, స్వరమ్మకి ఏం కాకుండా చూడు, స్వరమ్మ ఏమీ తినట్లేదు ఆ బాబీగాడి కోసము, ఆ బాబీగాడి కోసం ఏం తినట్లేదు, అమ్మ ఏమైపోతుందోనని నాకు బాధ వేస్తుంది అని ఏడుస్తూ ఉంటే ఇంకా ఈలోపే ఈ సుభద్ర పరశురం ఆహా ముగ్గురు సన్నీ దగ్గరికి వస్తారనమాట. సన్నీ దేవుడికి దండం పెట్టుకుంటున్నావా, కైలా జాగ్రత్తగా కోలుకొని రావాలని, ఆ బావి ఇంటికి రావాలి అని దండం పెట్టుకుంటున్నావా అని చెప్పేసి సన్నీని అడుగుతూ ఉంటే అప్పుడు సన్నీ అంటూ ఉంటాడు, కైలా జాగ్రత్తగా కోలుకోవాలని, అలాగే బాబీ తిరిగి వచ్చేదాకా కూడా అమ్మ ఏం తిననంటుంది కదా, కాబట్టి అమ్మకి కోసమైనా సరే బాబీ తిరిగి రావాలని దండం పెట్టుకుంటున్నాను అని చెప్పేసి సన్నీ అంటూ ఉంటే నువ్వెంత మంచివాడివిరా, అసలు నిన్ను ఇంట్లో పట్టించుకునే వాళ్ళే లేరు, నీ మొహం చూడు ఎలా పీక్కుపోయిందో, తిన్నావా తినలేదా అనేసి అడిగేవాళ్ళే లేరు, ఏంట్రా సన్నీ నీ లైఫ్ ఇలా అయిపోయింది అనేసి పరశురాం స్టార్ట్ చేస్తాడనమాట. అంటే సన్నీ మనసులో స్వర గురించి చెడుగా చెప్పి మొత్తానికి స్వరాన్ని కూడా ఇంట్లో నుంచి పంపించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఆహా అనుకుంటూ ఉంటుంది, ఇంకా కైలా ఈ పాటికి చచ్చిపోయి ఉంటుంది కాబట్టి కైలా ఇంటికి రాదు, ఆ బాబిగాడిని కూడా పరశురాం చెప్పినట్టుగా ఎవడో ఒకడు చంపేస్తాడు, ఇంకా బాబిగాడు కూడా ఇంటికి రారు, ఇంక దీనంతటిని మనమే పరిపాలించవచ్చు అని చెప్పేసి ఆహా మనసులో అనుకుని సన్నీ నువ్వు బాధపడ మాకు, మేమున్నాం నీ కూడా, అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పేసి సన్నీని పట్టుకొని అందరూ డైనింగ్ ఏరియా దగ్గర కూర్చుంటారనమాట. కూర్చొని సన్నీ ఎవరున్నా లేకపోయినా నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను సరేనా, నువ్వు మీ అమ్మ స్వర గురించి గట్టిగా ఆలోచించాల్సిన అవసరం లేదు, తనకి బాబీ అంటేనే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే తన కన్న కొడుకు కదా, నువ్వంటే ఇంద్రా కొడుకు కదా, అది ఇది అనేసి అప్పటికే నూరి సన్నీకి పోస్తూ ఉంటారనమాట. ఆ సన్నీ కూడా అన్నీ వింటూ ఉంటాడు. ఇంకా అందరూ భోజనం చేస్తూ అప్పుడే అనుకుంటూ ఉంటుంది ఆహా ఇంక ఇప్పుడు స్వరాను ఇంద్ర ఇద్దరే వస్తారు, ఇంకా వాళ్ళిద్దరూ ఇంకా రారు కదా ఇంటికి, ఆహా ఎంత హాయిగా ఉంది అనేసి అనుకునే లోపే పెద్దగా కారు హారన్ సౌండ్ వినపడుతుందన్నమాట. వెంటనే ఆహా సుభద్ర పరశురాం అనుకుంటూ ఉంటారు ఎవరో ఇంటికి వచ్చినట్టున్నారు అనేసి ఆ ఇంటి పని మనిషి ఉంటుంది కదా తనని పిలిచి కారులో ఎవరు వచ్చారో ఒకసారి చూడు అని చెప్పేసి చెప్పగానే పని మనిషి గబగబా బయటికి వెళ్ళి చూసి లోపలికి వస్తుందన్నమాట. లోపలికి వచ్చి అమ్మ మన స్వరమ్మ ఇంద్రా సార్ వచ్చారమ్మా అనేసి అనగానే ఆహా ఇప్పుడు వాళ్ళ ఏడుపులు వింటుంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది, బాబీ చనిపోయాడు కైలా చనిపోయింది అనే మంచి న్యూస్ తోటి వచ్చుంటారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఆహా సుభద్ర పరశురాం ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళు గబగబా అన్నం తింటూ వాళ్ళకి ఎదురు వెళ్ళకపోతే అనుమానం వస్తుంది అని చెప్పేసి ఆహా సుభద్ర పరశురాం తింటున్న అన్నం చేతులు కడుక్కొని గబగబా కార్ దగ్గరికి వెళ్ళేలోపు ఇంకా అప్పుడే స్వర ఇంద్ర కార్ దిగుతారు. వాళ్ళిద్దరు దిగుతూ కైలాను కూడా తీసుకొని వస్తారనమాట. ఈ కైలాకి ఇంకా నూకలు ఉన్నట్టున్నాయి, ఇంకా ఎలాగ చూడు ఎలా బ్రతికొచ్చిందో అని చెప్పేసి ఇలా ముగ్గురు అనుకుంటూ ఉండేలోపు ఇంకో సైడు బాబీగాడు కూడా వచ్చేస్తాడనమాట. ఈ బాబీని చూడగానే ఆహా సుభద్ర ముందు పరశురాం వైపు ఊరుని చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఏం డౌట్ లేదు బాబీని చంపేయటానికి ముగ్గురు రౌడీలను పెట్టాను, ఒక చోట మిస్ అయినా ఇంకో చోట మిస్ అయినా లాస్ట్లో మనకు అస్సలు మిస్ అవ్వడు, ఆ చామంతి వాడిని అసలు బతకనీరు అనేసి చెప్పాడు కదా, ఇప్పుడు ఈ బాబీగాడు ఏంటి ఎలా వచ్చాడు అనేసి ఇంకా ఆహా ఊరి పరశురాం వైపు చూస్తూ ఉంటే సుభద్ర కూడా చూస్తూ ఉంటుందన్నమాట. ఆ పరశురాం ఏం మాట్లాడాలో అర్థం కాక వాళ్ళిద్దరి వైపు ఒక బాబీ వైపు కైలా వైపు ఇంకా బిత్తరపోయి చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆగండి దిష్టి తీస్తాం ఎందుకంటే హాస్పిటల్ నుంచి వచ్చారు కదా అని చెప్పేసి ఇంకా సుభద్ర ఓవర్ యాక్షన్ చేసి పని మనిషిని తోటి హారతి తీసుకురా, వీళ్ళు బాబీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమో మొత్తానికి దొరికాడు, కైలా కూడా జాగ్రత్తగా ఇంటికి వచ్చింది కదా కాబట్టి దిష్టి తీయమని చెప్పేసి పనమ్మాయికి చెప్పగానే ఇంకా పనమ్మాయి హారతి తీసుకొని వస్తుంది, వాళ్ళందరికీ దిష్టి తీస్తుంది అన్నమాట. దిష్టి తీసిన తర్వాత ఇంక ఇంట్లోకి రండి అని చెప్పేసి అనగానే అందరూ ఇంట్లోకి వెళ్తారు. ఎలా ఉంది కైలా ఇప్పుడు నీకు అనేసి అందరూ దొంగ ప్రేమలు కురిపిస్తూ సుభద్ర పరశురాం అలాగే ఆహా అందరూ కైలాని అడుగుతూ ఉంటారు. వీళ్ళ నటనంతా చూస్తున్నటువంటి స్వర మటుకు ఏమి పలకకుండా అలాగే నిలబడి చూస్తూ ఉంటుందన్నమాట. మొత్తానికి ఈరోజు ఈ విధంగా జరిగిందండి. బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదేసేయండి. రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి. మర్చిపోకుండా అర్థమయ్యింది, బాగుంది, చక్కగా ఉంది అనుకుంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళండి. దీంతోపాటు ఇంకా రకరకాలు చెప్తూ ఉంటానన్నమాట, చూసి ఎంజాయ్ చేసేయచ్చు. ఇంకా రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా.